మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇది వచ్చరికి మనకి అమెజాన్ నుంచి తెప్పించిన ఒక పోర్టబుల్ స్పీకర్. సో ఇది వచ్చరికి నేను 900 రూపీస్ పెట్టి అయితే తెప్పించాను. సో ఓపెన్ చేసి చూసి మనకు ఇది 900 వర్తిబుల్లా కాదని చూద్దాం. ఇక్కడ ప్రైస్ చూస్తే మనకి 899 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ అయితే ఉంది. సో ఇక్కడ మనం బ్రాండ్ చూసుకుంటే మనకి ఆర్టీస్ అని చెప్పి ఉంది. ఇక్కడ మనకి BT90 అని చెప్పేసి పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పి రాసింది. సో ఇక్కడ చూస్తే మనకి 10 మీటర్ రేంజ్ అని చెప్పి రాసింది. USB రీడర్, మైక్రో SD, TF కార్డ్ రీడర్, ఆక్స్ ఇన్పుట్ అని ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ వెబ్సైట్ కనిపిస్తుంది. సో ఇది చూస్తే ఇంకొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. సో స్పెక్స్ చూస్తే ఇక్కడ కూడా మనకి ఇంచుమించి పైన మనకి అవే రాస్తున్నాయి. సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే మోడ్ వాల్యూమ్, ట్రాక్ కంట్రోల్, క్యూబికల్ డిజైన్, అప్ టు 5 అవర్స్ ప్లేబ్యాక్, అంటే మనం 5 అవర్స్ వరకు మనం ప్లే అయితే చేయొచ్చు వన్ టైం ఛార్జ్ చేసి. FM రేడియో బిల్టిన్ అని చెప్పేసి ఉంది. సో ఇంకంతే మనకి ఇంచుమించు మొత్తం అంతా మనం చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. సో ప్యాకింగ్ అయితే చాలా నార్మల్గా ఇచ్చారు, ఏమి అంత ఇంప్రెసివ్ ప్యాకింగ్ అయితే ఏం కాదు ఇది. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వెయిట్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ప్రైస్ చూస్తే 1499 రూపాయలు అని చెప్పి ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి 899 రూపాయలకి అయితే నేను తీసుకున్నాను. ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూద్దాం లోపల ప్రోడక్ట్ ఏ విధంగా ఉందనేది. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి పైన కవర్ కనిపిస్తుంది. సో ఈ కవర్లో వచ్చేసరికి మనకి ఆక్స్ కేబుల్ ఒకటి కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఆక్స్ కేబుల్. అలాగే మనకి పాతకాలం ట్యాగ్ ఒకటి కనిపిస్తుంది. సో ఒకప్పుడు మనం నోకియా మొబైల్స్కి వాటికి ట్యాగ్ లాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ చూస్తే మనకి మైక్రో USB కేబుల్ ఒకటి కనిపిస్తుంది. దీంతో మనం ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకంతే. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక యూజర్ మాన్యువల్ ఉంది. దీంతో మనకి పని ఏం లేదు, ఇది పక్కన పడేద్దాం. ఎన్ని ఇస్తారు? ఇది వారంటీయా? వారంటీ కార్డు. వారంటీ కార్డు మీద డేట్ ఏమైనా మెన్షన్ చేశారా? ఏమీ లేదు, ఇక్కడ మనమే రాసుకోవాలనుకుంటా. ఇంకా లాస్ట్లో ఇక్కడ మనకి స్పీకర్ చాలా వెయిట్లెస్ ఉంది. సో నేను గతంలో అన్బాక్స్ చేసిన స్పీకర్స్తో కంపేర్ చేస్తే చాలా వెయిట్లెస్ ఉంది. దమ్ము ఉంటుంది దీనికి. ఇంతకుముందు మీకు 80 అన్బాక్స్ చేసి చూపించాను. సో అది చాలా వెయిట్ ఉంది, బట్ ఇది వచ్చేసరికి అంత వెయిట్ లేదు. సో ఇక్కడ చూస్తే మీరు గమనించవచ్చు, 2 హ్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా స్ట్రాప్ పెట్టుకొని మనం భుజానికి తగిలించుకొని వెళ్ళాలనుకుంటా. సో ఇది నాకు తెలిసి ఇది 10 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా. 10 or 8 ఇంచెస్ ఉంటుందేమో మొత్తం వచ్చేసరికి. సో ఇక్కడ చూస్తే మనకి బ్రాండ్ అని కనిపిస్తుంది. సో ఈ పైన చూసుకుంటే మనకి 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనకి బ్రాండ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మౌంట్ హోల్డర్స్ ఉంటాయి ఇవి. సో ఇవైతే కనిపిస్తున్నాయి మనం స్టాండ్లా పెట్టడానికి. ఇంకంతే. ఇక్కడ మనకి ఏం బటన్స్ అయితే లేవు. ఇక్కడ మనకి ఒక స్పీకర్ కనిపిస్తుంది. సో ఇదంతా గ్రిల్ లోపల మనకి స్పీకర్ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంట్రోల్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో అలాగే మనకి పోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఇంకంతే. ఇక్కడ మనకి అంటే సింగిల్ స్పీకర్ అనుకుంటే ఇది. సో చూద్దాం మనకి క్వాలిటీ ఎలా ఉందో. చూడడానికి అయితే ఫినిషింగ్ బాగుంది, లుక్ బాగుంది. వచ్చేసరికి సింగిల్ స్పీకరే ఉంది. సో మనం గతంలో అన్బాక్స్ చేసిన 80 కానీ వాటితో కంపేర్ చేస్తే అంత క్వాలిటీ ఉంటుందా? ఇది 900 రూపీస్ మనం వర్తబుల్లా కాదని చూద్దాం ఒకసారి. సో ఆన్ చేశాను. ఓకే ఆన్ చేశాను. రెడీ టు పేర్ అంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఇదే అనుకుంటా. ఇక్కడ పైన కనిపిస్తుంది. సో సెలెక్ట్ చేస్తున్నా. Bluetooth device is connected successfully. అబ్బా అవునా? సో ఛార్జింగ్ తక్కువగా ఉన్నట్టుంది. మనకి తెగ సౌండ్ అయితే వస్తుంది, బీప్ సౌండ్. సో చూద్దాం, ఇంకో సాంగ్ ప్లే చేసి తర్వాత చెప్తాను మన క్వాలిటీ ఎలా ఉందనేది. రంగా రంగా రంగస్థల చూపదా
సో ఓవరాల్గా క్వాలిటీ చూస్తే బాగానే ఉంది, మనకి క్లియరెన్స్ కూడా ఉంది. బట్ వచ్చేసరికి మీరు ఎక్కువగా బీట్ ఎంజాయ్ ఇష్టపడతారు అనుకుంటే అంత బీట్ అయితే లేదు. బట్ బీట్ అసలు లేకుండా ఏమీ లేదు, మనకు ఒక డీసెంట్ బీట్ అనేది అయితే మనకి ఇందులో అయితే వస్తుంది. చూడడానికి లుక్ కానీ అన్నీ బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం బీట్ పెరుగుంటే బాగుండేది. వాల్యూమ్ అయితే పర్వాలేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే 900 రూపీస్కి కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు ఇది. కాబట్టి డిజైన్ పరంగా చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి ఆ ఫీలింగ్ అయితే మనకి కరగదు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గతంలో నేను అన్బాక్స్ చేసిన ఏదైతే ఎన్బై ఉందో, సో దీంతో కంపేర్ చేస్తే దీని వెయిట్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. దీని వెయిట్ అయితే ఎక్కువ ఉంది. అలాగే ఫినిషింగ్ ఇది కొంచెం ప్రీమియం ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇది మనకు వచ్చేసరికి ఇది మనకి 800 రూపీస్ పడుతుంది. నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. సో ఆన్లైన్లో అడిగారు కాబట్టి నేను ఇది తెప్పించడం జరిగింది. సో మనం దీంతో కంపేర్ చేస్తే దీనికి వచ్చేసరికి దీనంత బీట్ అయితే లేదు. ఇది బీట్ డిఫరెంట్ బీట్ ఇది. అలాగే వచ్చేసరికి నేను 80లో ఇంకో మోడల్ కూడా చేశాను. సో అది చూసుకుంటే అసలు దాని ముందైతే ఇది అసలు దేనికి పనికిరాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే దాని బీట్ అంత అంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో దీని బీట్ వచ్చేసరికి డీసెంట్గా ఉంది, అంత ఇదిగా లేదు. దీని ప్రైస్ మనకి 900. నేను ఏదైతే 80 అని చెప్పానో నేను అది వచ్చేసరికి మనకి 1100 రూపీస్ దాకా పడుతుంది. సో ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఇది మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగానే ఉంది, వెయిట్ పరంగా చూసుకుంటే తక్కువ ఉంది, క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి డీసెంట్ ఆడియోని బయటకు వస్తుంది. బట్ ఒకసారికి ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి ఎక్కువ ఉంది అనిపిస్తుంది. 700 అలా ఉంటే పర్వాలేదు, బట్ ఒకసారికి ఇది మనకి 900 ఉంది. సో అక్కడ కొంచెం ఎక్కువ ఉందనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఏం నేమ్ ఇది ఆర్టిస్. సో ఆర్టిస్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉందని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.